హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి పీజీఎల్ 2023 టైర్ 1 18 జూలై షిఫ్ట్ 3 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం రండి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ అంట. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నామా. 1 + 1 + 1 3, 1 + 1 + 1 3 సాటిస్ఫై అయింది కదా. సో 1 పెట్టుకోండి. 11 + 13 + 17 by 17 + 9 + 15 అవునా. 11 + 13 24, 34 + 7 41 by 17 + 9 26, 26 + 15 41, 41 1 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. So D and E are points on sides AB and AC. ABC. AB మీద D, AC మీద E. Now CD and DE is parallel to BC. Okay. AD 7 and BB 9. Okay. CD and BE intersect each other at F. CD, BE intersect each other at F. Now find the ratio of triangle. Find the ratio of triangle DEF. DEF and triangle CBF. ఓకే. ఆ రెండింటికి ఏరియాస్ రేషియో కనుక్కోమంటున్నారు. ఓకే చూద్దాం దాన్ని. సో ఇందులో సిమిలారిటీ కాన్సెప్ట్ యూజ్ చేయాలి మనం. ఓకే. డిఈ ప్యారలల్ టు బీసీ కదా, అవునా. అప్పుడు యాంగిల్ ఏడిఈ, యాంగిల్ ఏబిఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి కదా. అలానే యాంగిల్ ఏఈడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిబి అండ్ అలానే యాంగిల్ డిఈ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏసి. ఓకే. అంటే ట్రయాంగిల్ ఏడిఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి, అవునా. ఇప్పుడు ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ కదా. ఏఈ బై ఏసి ఈజ్ ఈక్వల్ టు డిఈ బై బిసి, అవునా. డి ఏడి అంటే 7 కదా. 7 బై ఏబి, ఏబి అంటే 16, 7 + 9 ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమవుతుంది, డిఈ బై బిసి అవుతుంది. ఓకే. అంటే డిఈ ఏమో 7 వస్తుంది, బిసి ఏమో 16 వస్తుంది. సో అంటే మనకు కావాల్సిన 2 ట్రయాంగిల్స్ లో 2 బేసెస్ తెలిసినాయి కదా. సో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ వాటి సైజ్ ప్రపోర్షన్ లో ఉంటే వాటి ఏరియాస్ అనేది సైజ్ స్క్వేర్ ప్రపోర్షన్ లో ఉంటాయి. అంటే 7² అనేది 49 అవుతుంది, 16² అనేది 256 అవుతుంది. రేషియో సారీ ఏరియా ఈ రేషియోలో ఉంటుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, A and B equally efficient. Okay. So A, B efficiency 1 అంట. A plus B together piece of work. Individually can complete a work in 30 days. ఎవరు హాలిడే తీసుకోలేదు. A and B starting working together on this piece of work, but A took half after every 4 days.
సో ఏ 4 days పని చేస్తాడు. బి టుక్ ఏ డే ఆఫ్ ఆఫ్టర్ ఎవ్రీ 5 days. అంటే ఎవ్రీ 4 days వీళ్ళిద్దరు కలిసి పని చేస్తారు కదా. 4 2 8 ఎల్సిఎం కూడా 30 అవుతుంది. తర్వాత ఏ లీవ్ తీసుకుంటే బి ఒకడే చేస్తాడు, బి లీవ్ తీసుకుంటే ఏ ఒకడే చేస్తాడు. అంటే 6 days లో 10 parts అవుతుంది. సారీ 3 days లో 10 parts అవుతుంది కదా. మనకి 30 parts అవ్వాలి. 30 parts అవ్వాలంటే ఇంకో 10 ఇంకో 10 మొత్తం ఎన్ని డేస్? ఈ యొక్క 3 ఈ యొక్క 3 ఈ యొక్క 3 3 3 6 plus 3 just a minute. ఇది 6 days కదమ్మా, 6 days. 4 days 1 day 1 day అంటే ఇదొక 6 ఇదొక 6 ఇదొక 6 8 1 1 8 1 1 3 days లో ఐ మీన్ 3 6 times లో అయిపోయింది కదా 30. అవునా? 3 6 అంతా 18 days పడుతుంది. ఇప్పుడు ఏమన్నారు? ఆగస్టు 1 స్టార్ట్ చేస్తే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అన్నారు. 18 days పడుతుంది కాబట్టి 18th August లో అయిపోతుంది వర్క్. నెక్స్ట్ conical tent with radius 6. How much canvas is required to make the tent? సో మన ఫార్ములా ఏంటి? సర్ఫేస్ ఏరియాకి పై ఆర్ ఎల్ కదా. ఎల్ అంటే ఏమొస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. హెచ్ 8 ఆర్ 6 అంట. 8 స్క్వేర్ 6 స్క్వేర్ అంటే 10 కదా. సో నౌ 22/7 ఇంటూ ఆర్ 6 ఇంటూ ఎల్ 10. సో 132 7 7 1 7 62 7 8 56 18 18 ఉంది. 18 లేదు 18 లేదు 18 లేదు. నెక్స్ట్ smallest number added to 888 so that it is exactly divisible by 35. 888 35 35 to 70 188 188 అంటే 35 6 6 5 30 6 3 18 2 10 35 5 5 5 25 5 3 15 16 7 35 5 175. సో 13 ఎక్కువ ఉంది కదా. అంటే 35 కన్నా 13 ఎక్కువ ఉంది. అంటే ఇంకెంత వచ్చేసి 35 అవుతుంది? 22నే కదా. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ square of the difference between two given natural numbers is 324. X minus y whole square is equal to 324. X minus y ఏమవుతుంది? 18 అవుతుంది. Product of two numbers 144. XY 144. వాల్యూస్ ఎడ్జింగ్ చేద్దామా? ఫస్ట్ 12 into 12 అనుకుందాం. 12 minus 12 18 కాదుగా. దీన్ని మనం 2 into 6 అనుకుందాం. దీన్ని 3 into 4 అనుకుందాము. ఓకే. సో 18 6 3 is 18 2 4 8 18 8s కూడా 144. కానీ 18 minus 18 కాదుగా. ఇంకేమనుకుందాం? 4 6 24 24 minus 6 18 కదా. X 24 y 6. Okay, now find the positive difference between. Okay, నిమిషం. హలో,
ఓకే, సో మనకి x24, y ఎంత అనుకుందాం, 6 అనుకుందాం. సో నౌ ఏమడుగుతున్నారు, పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్స్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్. 24 స్క్వేర్, 24 స్క్వేర్ ఎంతమ్మా, 576, 6 స్క్వేర్ 36, 540 మన ఆన్సర్. నెక్స్ట్, A alone can finish a work in 15 days. A 15 days. అయితే ఏ ఫస్ట్ 2 days, లాస్ట్ 2 days మాత్రమే చేశాడంట, అవునా? సో ఏ 4 days చేశాడు. The rest of the work is done by B and the work is completed in 20 days. మొత్తం 20 days లో అయిపోయింది. అందులో ఏ ఫస్ట్ 2 days, లాస్ట్ 2 days చేశాడు. అంటే బి ఎన్ని డేస్ చేశాడు, బి ఒక డే 16 days చేశాడు కదా, అవునా? అంటే ఇప్పుడు టోటల్ వర్క్ సమ్ మనం ఎక్స్ అనుకుంటే, ఏ 15x లో చేసే వర్క్ ని ఏ ప్లస్ బి 4x ప్లస్ బి ఎఫిషియన్సీ y అనుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, 11x ఈజ్ ఈక్వల్ టు 16y అవుతుంది. ఏకి బికి ఎఫిషియన్సీ రేషియో 16/11 వస్తుంది, అవునా? ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ 16 కదా, టోటల్ వర్క్ ఏమవుతుంది, 15 into 16 అవుతుంది. 16 5 80, 16 1 240, ఇది టోటల్ వర్క్ అవుతుంది. టోటల్ వర్క్ లో ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి టుగెదర్ అన్నారు. ఏ ప్లస్ బి టుగెదర్ అంటే వీళ్ళు ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత, 27, అంటే 240/27 అవుతుంది. 3 9s 380s. అర్థమైంది కదా? ఓకే, టైం అండ్ వర్క్ ఎటు తిప్పినా కానీ అవే ఫార్ములాస్ అన్నా. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూ ఆఫ్ సింప్లిఫికేషన్. 12 5 60, 12 2 24 30, 300/30 అంటే 10, 25 + 10 అంటే 35. సో ఈ 5/4 ఇది కూడా 5/4గా, ఇది మొత్తం 1 అవుతుంది. 35 - 1 అంటే 34, 51/34 అంటే 17 3s 17 2s. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, sin 5x - 25 is equal to cos 5a + 25. sin and cos ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అమ్మా, 45 degrees దగ్గరే కదా, అంటే 5x - 25 45 అవుతుంది, 5a + 25 కూడా 45 అవుతుంది. సో 5x - 25 is equal to 45 అయితే 5x is equal to 70, x is equal to 14. 5y + 25 is equal to 45, 5y is equal to 20, y is equal to 4, x plus y 14 plus 4 18. Next, A and B can finish a work in 10 days. A plus B 10 days, B and C, B plus C 12 days, C and A 6 days. Efficiency anta 60 kada, 10 6, 12 5s, 6 10s. So ఇప్పుడు ఎంత అవుతుంది, 10 + 11 21. ఓకే, 2 into A plus B plus C అంటే అప్పుడు 60/21 అవుతుంది. నా ఏమడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ ఏ alone can finish the work. సో మనకేం తెలుసు, 2 into A plus 2 అంటే A plus B plus C 2 times ఉంటే 60, 1 time ఉంటే 120 కదా. A plus B plus C is equal to 120/2.
21 అవుతుంది. సో ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అంటే ఈ బి ప్లస్ సి తీసేయాలి. బి ప్లస్ సి తీసేస్తే ఎఫిషియన్సీస్ తీసుకుందాం. 21/2 అవుతుంది. అప్పుడు బి ప్లస్ సి ఎంత 5. 21/2 minus 5. 21 minus 10/2 which is 11/2. ఇది ఎఫిషియన్సీ ఆఫ్ ఏ వస్తుంది. ఓకే, నౌ ఏ నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్. వర్క్ ఎంత 60. ఎఫిషియన్సీ ఎంత 11/2. ఇటు అంటే మనకి ఏంటి వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. టైం కావాలి, ఎఫిషియన్సీ ఇటు వస్తే ఇన్వర్స్ అవుతుంది కదా. 2/11 120/11. థర్డ్ ఆప్షన్. ఎటు తిప్పినా కానీ ఈ ఫార్ములానే నమ్మ యూజ్ చేసేది మనం. ఓకే, నెక్స్ట్ బార్ గ్రాఫ్ ఇచ్చారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లేవర్ ఎక్స్ ఇన్ 2017-18? 2017-18 ఎక్స్ ఎంతమ్మా 2020 40 యావరేజ్ అంటే 20. యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లేవర్ వై 19-20. వైలో 19 20 32 20 52 అంటే 26. డిఫరెన్స్ ఎంత 6 అంటే 6000. నెక్స్ట్, అకార్డింగ్ టు రాఘవ్ హిస్ వెయిట్ ఈస్ more than 64 kg but less than 74 kg. weight x అనుకుంటే 64x 74. His sister does not agree with Raghav and she thinks that his weight is more than 60 kgs and less than 69 kgs. According to his sister, 60 less than x less than 69. His mother's view is that his weight cannot be more than 68. So x less than or is equal to 68. And his father's view is that his weight cannot be more than 67. X is less than or is equal to 67. So, ఈ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యే పాసిబుల్ వెయిట్ ఏంటి? సో 64 65 అవుతుంది, 66 అవుతుంది, అలానే 67 అవుతుంది. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనల్ని ఏమడిగాడు, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ప్రాబబుల్ వెయిట్స్. వీటి యావరేజ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా, మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది, 66 అవుతుంది. నెక్స్ట్, ప్రైస్ ఆఫ్ ఈ సీలింగ్ ఫ్యాన్ 4200. షాప్ కీపర్ అలాస్ 5% డిస్కౌంట్. ఇఫ్ ఈ ప్రాఫిట్ ఈస్ 14%, కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. మనకేం తెలుసు, మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 మైనస్ డిస్కౌంట్. సో నౌ 19,696.54 as 19,5 19,6 6 ones 6 700 700 into 5 3,500. Next, false statement anta. Secant square a minus tan square a is equal to 1. ఇది కరెక్ట్ వన్. ఓకే, వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే secant square a plus tan square a is equal to 1 అవుతుంది. సో 14th దాంట్లో ఫస్ట్ వన్ రాంగ్. నెక్స్ట్, ట్రయాంగిల్ XYZ
X, Y, Z, XY 4, XZ 5. Q is a point and XQ bisects angle X. Then YQ is to QZ. యాంగులర్ బైసెక్టర్ అన్నప్పుడు వీటి రేషియో కూడా అవుతుంది 4:5. నెక్స్ట్ ట్రైన్ ట్రావెలింగ్ 70 km/h crosses another train 34 km/h 20 seconds combined length. Distance is equal to speed into time. Same direction కాబట్టి 70 minus 30 40 minus 4 36 into 5/18 into 25. 18 ones, 18 twos, 5 twos, 10. 10 into 25, 250. Next. In a constituency, 85% of the total number of people on electoral cast their votes during an election. Okay. 10% votes were cast were declared invalid if there were 3 lakh people. 3 lakh people ఉన్నారంట. వాటిల్లో 85% మాత్రమే ఓట్స్ వేశారు. 10% votes invalid anta. Dharam secured 1,37,700 votes. What is the percentage of Dharam votes? వీటిల్లో 137,700 votes వచ్చే పర్సెంటేజ్ అడుగుతున్నాడు. చూద్దాం రండి. సో 0 0 4 zeros పోతే 0 0 0 0. ఓకే అండ్ నౌ 9 table 9 ones, 9 ones, 9, 47, 9 5, 47, 9 3 is 27, 0. Next. Uh, 17 table, 17 nines, 17 fives, 3 ones, 3 30s, 5 ones, 5 6, 6 into 10, 60%. Fourth option. Next. Theta 45 అనుకోండమ్మా. 12 into స్క్వేర్ అవుతుంది కదా. 1/4 plus 1/4, 2/4, 1/2, 6 అవుతుంది. ప్లస్ 18 into క్యూబ్ అవుతుంది. 2/8 అంటే 1/4, 18/4 అవుతుంది ఇది. ప్లస్ 78, 1/2, 78/4, 18, 78, 16, 96/4 అంటే 24, 24 plus 6 అంటే 30. Next. PQR equilateral triangle inscribed in circle as S is any point. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ సర్కిల్ లో ఉందంట. సర్కిల్ అనుకోండి కొంచెం దాన్ని. ఓకే. PQR. S is a point on arc QR. ఇది S. Now we are asked to find measure of PSQ. అది ఎంత అంటున్నారు. సో ఇది 60 కదా. యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఏమవుతుంది 60 అవుతుంది. అలానే యాంగిల్ సబ్టెన్ అంటే ఆర్క్ చేసే యాంగిల్, ఆ సెగ్మెంట్ లో ఉన్న యాంగిల్, సర్కిల్ సెగ్మెంట్ లో ఉన్న యాంగిల్ రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. అంటే యాంగిల్ పిఆర్క్యూనే యాంగిల్ పిఎస్క్యూ అవుతుంది, విచ్ ఈస్ 60 degrees. ఆర్క్ మీద ఉండే యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్, దీన్నే ఉల్టాగా రాసుకుంటే సేమ్ బేస్ ఉన్నాయి వస్తాయి కదా. ఇలా ఉన్నప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ కూడా అంతే, అదే ఇలా రాసుకున్నాం మనం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. హితాంష్ ఓవరాల్ పర్సంటేజ్ ఇన్ ద ఎగ్జామినేషన్
తొందరపడి ఆవేశపడి ఈ మార్కులు అనుకోవద్దు, క్వశ్చన్స్ చదవండి. టేబుల్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అవి మార్క్స్ కాదు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఇప్పుడు హితాంష్ దగ్గరకు వద్దాం. ఏమడిగాడు? హితాంష్ ఓవరాల్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఓకే, సో 100 లో 67% అంటే 67 కదా. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లో 64 వచ్చాయి, హిందీలో 55, కంప్యూటర్స్ లో 75. ఇక్కడ ఒకటే తేడా అన్నమాట. ఏంటి? 70% ఆఫ్ 150 ఎంత? క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 15 sevens 185, 105, 185 కాదు. సో 7 plus 4 11, 11 plus 15 26, 12, 12 plus 2 14, 14 plus 12 26, 366, 366 out of 100, 200, 300, 400, 150, 550 into 100, 0 0 cancel, 55, 366, 55, 6, 6 5 30, 6 5 30, 36, 6. సిక్స్ పెట్టుకుంటే ఒక్క నిమిషం. 55, 6, 6 5 30, 330 అమ్మా. 6 6కి వెళ్ళిపోయా. ఓకే, ఇక్కడ ఒక 36 వస్తుంది. అవునా? పాయింట్ పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ ఇంకో 10 ఉందిలే, సరే 0 ఇక్కడ పెట్టుకోండి. 0 తీసుకుంటే మళ్ళీ 6ఏగా, 330. సో 66 ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, సో అదే మన ఆన్సర్ అవుతుంది, 66. నెక్స్ట్ 1500 meters race, x beats y by 100 meters and x beats z by 240. x ఇక్కడికి వచ్చేసాడు, y ఇక్కడ ఉన్నాడు, z ఇక్కడ ఉన్నాడు. x beat y 100 meters, x beat z 240 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 240 అంటే ఇది 140. ఓకే, నౌ బై వాట్ డిస్టెన్స్ డస్ y beat z in the same race? y beats z అంటున్నారు. టోటల్ ఎంత? 1500 కదా. y ఎంత వచ్చాడు? 1400 వచ్చాడు. x అప్పుడు z ఎంత వచ్చాడు? 1400 minus 100, 1300, 1260 వచ్చాడు. అవునా? ఇప్పుడు y అనేవాడు సారీ y 1400 meters వెళ్తే z ఎన్ని మీటర్స్ వెళ్ళాడు? 1260 meters వెళ్ళాడు కదా. ఇప్పుడు y 1500 meters వెళ్ళాడు, z ఎన్ని మీటర్స్ వెళ్తాడు? 1500 into 1260 by 1400, 0 0 cancel, 14 ones 14 nines, 15 nines అంటే 1350. ఇప్పుడు 1500 లో నుంచి 1350 తీస్తే 150. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, సింపులే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 120 meters cloth 9600, 147 meters ఎంత అని అడుగుతున్నాడు. 120 meters 9600 అంట. 0 0 పోతే 12 into 80 ఏగా. సో 147 8s అంటే 56, 60 32 37 760
760 ఒకటే ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ x plus 1 by x is equal to 5, then x power 8 minus 1 by x power 8. రండి, x square plus 1 by x square చెప్తారా? 23 కదా, a square minus 2. ఇప్పుడు x power 4 plus 1 by x power 4 చెప్తారా? 23 square, 529 minus 2, 527. దీని స్క్వేరే కదా. ఓకే, ఇప్పుడు మనకేం కావాలి? x power 8 minus 1 by x power 8 ని మనం x power 4 plus 1 by x power 4 into x square plus 1 by x square into x plus 1 by x into x minus 1 by x. x minus 1 by x చెప్తారా? స్క్వేర్ రూట్ ఆఫ్ a square minus 4. అప్పుడు 25 minus 4 ఎంత వస్తుంది? 21 వస్తుంది. అన్నిట్లో రూట్ 21 అంతే ఉంది. ఇప్పుడు 23 into 527 into 5, 527, 23 5 5 3 15, 5 2 10 11 చేస్తే మనకి వస్తుంది అనమాట. జస్ట్ ప్రోడక్ట్ చేయటమే. ఓకేనా? సరే చేస్తాను, ఆగండి, ఇక్కడ స్పేస్ లేదు, కొంచెం పైన రాస్తా. ఏంటి 527 into 23 5 కదా, 115, 5 7 35, 5 2 10 13, 5 1 5 6, 527 కదా, 527, 5 10 16, 605 తో ఎండ్ అవ్వాలి. 605 తో ఎండ్ అయ్యింది. 605 తో ఎండ్ అయ్యేది ఒకటే ఉందిగా, సో అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ ఇయర్స్ 9500 అమౌంట్స్ టు 11,780, 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 11,780, 9,500, 2280 is equal to 9,500 into 8 into టైం మనకు కావాలి 100, 0 0 క్యాన్సిల్. సో 19 5, 19 ones, 19, 19 2s, 38, 5 ones, 5 24s, 8 ones, 8 3s, 3 years. Last question. By selling a watch 2,000 rupees, shopkeeper loses 20%. How much would he gain if it sold for 3,000 rupees? 80% 2,000 అయితే 3,000 ఎంత? 2 into 40, 3 into 40, 120. 120 అంటే 20% గెయిన్. ఓకే, సో ఇది ఇవాల్టి రీజనింగ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, సో రేపు ఇంగ్లీష్ క్వశ్చన్స్తో వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.